గుడిలోకి ప్రవేశం లేని ఒక భక్తుడు కావేరీ తీరంలో పాడిన పాట అతన్ని భగవంతుని హృదయంలోకి ఎలా చేర్చింది? కేవలం 10 పాటలు. ఆ 10 పాటలతోనే భగవంతుణ్ణి మెప్పించి ఆయనలోనే ఐక్యమైపోయిన అద్భుత భక్తుడు తిరుప్పాని ఆల్వార్ పరమపదించిన ఆ దివ్య ఘట్టం మీకు తెలుసా? లోకసారంగముని భుజాలపై కూర్చొని గర్భాలయంలోకి ప్రవేశించిన ఆల్వార్కు రంగనాథుని దివ్య రూపం తప్ప వేరే ఏదీ కనిపించడం లేదు. ఆ తన్మయంలో ఆయన నోటి నుండి వెలువడిన 10 పాశురాల సమాహారమే అమరనాది పిరాన్. మొదటి పాశురంలో స్వామి పాదాలను వర్ణించారు. అలా క్రమంగా స్వామి నాభి, వక్షస్థలం, కంఠం, నోరు, కళ్ళు వర్ణిస్తూ చివరికి శిరస్సు వరకు చేరుకున్నారు. స్వామి, మిమ్మల్ని చూసిన ఈ కళ్ళు ఇక వేరే దేనిని చూడవు అని పాడుతూ పరవశించిపోయాడు. 10వ పాశురం పూర్తి కాగానే ఒక అద్భుతం జరిగింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తిరుప్పాని ఆల్వార్ శరీరం ఒక దివ్యమైన జ్యోతిగా మారింది. ఆ జ్యోతి మెల్లగా వెళ్ళి రంగనాథుని విగ్రహంలో ఐక్యమైపోయింది. కులం, గర్వం అనే అడ్డుగోడలను పటాపంచలు చేస్తూ భక్తికి మాత్రమే భగవంతుడు లొంగుతాడని ఆయన నిరూపించారు. ఇప్పటికీ శ్రీరంగంలో తిరుప్పాని ఆల్వార్ భగవంతునిలో అంతర్భాగంగానే కొలువబడతారు. ఇది తిరుప్పాని ఆల్వార్ జీవిత విశేషాలు. మరిన్ని ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలంటే హంసవాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.